హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు దేశం మొత్తం ఒక అంశం మీద ఆలోచన చేస్తూ ఉంది. అదే యూనియన్ బడ్జెట్ 2026. నిన్న ఫిబ్రవరి 1వ తారీఖు మన పార్లమెంట్లో నుంచి స్టాక్ మార్కెట్ వరకు, మధ్యతరగతి ప్రజల నుంచి కార్పొరేట్ బోర్డ్ రూమ్ల వరకు, స్టార్టప్ నుంచి రైతుల వరకు ఈ బడ్జెట్ 2026 ఎలా ఉండబోతోంది, ఈ రాజకీయాలకి, ఆర్థిక వ్యవస్థకి, వ్యాపారాలకి, ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇది ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 2026 బడ్జెట్ ఎందుకు అంత కీలకం? రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, టెక్నాలజీ, డిఫెన్స్, మొత్తం సామాజిక రంగాలు అన్నిటి మీద ఇది ఒక పౌరుడికి ఎందుకు అంత ముఖ్యం అని కనుక మనం మాట్లాడితే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఇక భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేవలం ఆదాయాలు, ఖర్చులు చేసే ఒక లెక్క మాత్రమే కాదు ఫ్రెండ్స్. ఒక దేశానికి ఒక దిశానిర్దేశం, వ్యాపారాలు, పెట్టుబడులకు ఒక పాలసీ సంకేతం అనమాట. అంటే ఏ విధంగా చేయాలి, ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇంత ఆదాయం వస్తుంది, ఒక లెక్క, ఒక ప్రాసెస్, ఒక విధానం అనేదే మనం 2026 బడ్జెట్ అనమాట. భవిష్యత్తులో మన దేశ ఎకానమీ ఎలా ఉండబోతోంది అనే దానికి ఒక హింట్ ఇచ్చినారు నిన్న. చూడండి, దేశానికి ఒక ఆర్థిక దిశానిర్దేశము, వ్యాపారాలు, పెట్టుబడిదారులకి ఒక పాలసీ సంకేతం, భవిష్యత్తు ఎన్నికల్లో కూడా రాజకీయ ప్రకటనల వాటి కోసం భారతదేశం ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేదే మనం 2026 బడ్జెట్లో చూస్తున్నాం. ఇక రాజకీయాలు కనుక మనం చూస్తే ప్రభుత్వ వ్యూహం ఎలా ఉంది? ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలకి, సంక్షేమ పథకాలు, డిఫెన్స్, అలాగే ఉద్యోగాలు రావడానికి, మొత్తం ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధిని మొత్తం అంతా చూపించింది అనమాట ఈ బడ్జెట్ అనమాట. ప్రతిపక్షాలు మాత్రం వీటి గురించి ఈ బడ్జెట్ కేవలం ధనికులకే అనుకూలమా, మధ్యతరగతి రైతులకి సరైన లాభం ఉందా, లేదా నిరుద్యోగులకి ఏమైనా పరిష్కారం చెబుతున్నారా అనేది డిమాండ్ చేసినారు. పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ చర్చలే ప్రధానంగా సాగుతున్నాయి. ఈ టీవీ డిబేట్లు, సోషల్ మీడియా ట్రెండ్లు బాగా పెరిగిపోయాయి. ఈ బడ్జెట్ ఇట్లా, ఇట్లా, ఈ రాష్ట్రానికి ఇంత. ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు అందుకే 2026 బడ్జెట్ ఇది ఒక రాజకీయ పోరాట వేదికగా మారిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత కమర్షియల్ గా ఇదే. ఇక ఆర్థిక ప్రభావం కనుక మనం మాట్లాడుకుంటే ఈ బడ్జెట్లో ఆర్థిక వృద్ధి, స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బడ్జెట్ లక్ష్యాలు వచ్చేసి ద్రవ్యోల్బణ నియంత్రణ, మండియాలో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ ఉంది ఫ్రెండ్స్. ఇది బాగా తెలుసు, స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. మన దేశంలో మాత్రం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. ఈ ఖర్చులు కూడా సమతుల్యంగా ఉన్నాయా, అప్పులు కూడా నియంత్రణలో ఉన్నాయా అనేది పెద్ద డౌట్ అనమాట ప్రతి ఒక్కరికి. ఆర్థిక వృద్ధి ఉంది, మంచిగా డెవలప్ అవుతుంది, కానీ ఖర్చులు ఎంత చేస్తున్నారు, అప్పులు నియంత్రణలోనే ఉన్నాయా అంటే దానికి ఇంకా సమాధానం ఇంకా రాలేదు. ఖర్చులు అయితే పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి దేశానికి. ఇది చాలా ఇంపార్టెంట్. అదే ట్యాక్స్లు అయితే ఈ పెద్దగా ప్రభావం అయితే ఏం చూపదు, యాజ్ యూజువల్ గా ఉన్నట్టుగానే ట్యాక్స్లు పెట్టినారు. మార్పులు కనుక ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, ఈ కార్పొరేట్ పన్నులు, డిడక్షన్లు నేరుగా ప్రభావితం చూపేది మాత్రం
ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, చిన్న వ్యాపారాలపై, పెట్టుబడిదారులపై ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా సర్చింగ్ జరుగుతున్నారు. అంటే 2026 బడ్జెట్లో ట్యాక్స్ ఏ విధంగా ఉంది అనేది ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఎక్కువ మంది సర్చింగ్ చేస్తున్నారు అనమాట. ఈ ట్యాక్స్ ఎలా ఉంది అనేది. ఇక మనం పరిశ్రమల గురించి మాట్లాడితే అంటే ఎంఎస్ఎంఈ తయారీ రంగం ఇదే. చిన్న పరిశ్రమలకు మద్దతు ఇచ్చినారు ఫ్రెండ్స్. దేశీయంగా తయారయ్యే వస్తువులకి ఇంకా డిమాండ్ పెంచాలి. వస్తువులు మన దేశంలోనే తయారవ్వాలి, మన దేశంలో తయారై ఎగుమతులు పెంచాలి అనేది ఈ బడ్జెట్ లక్ష్యం అనమాట. మనం మొన్న ఇండియాకి యూరోప్ యూనియన్కి ట్రేడ్ డీల్ కూడా కుదిరింది ఫ్రెండ్స్. ఎఫ్టీఏ కుదిరింది కదా. ఆ ఎఫ్టీఏ కుదిరడం వల్ల మన దేశంలో తయారయ్యే వస్తువులు యూరోప్ యూనియన్కి తక్కువ రేటుకి వెళ్తాయి, చాలా చీప్గా వెళ్తాయి. మన దేశంలో ఎగుమతి అనేది పెరగాలి. ఈ టారిఫ్ ఉండదు కాబట్టి మన దేశంలో వస్తువులకి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఈసారి బడ్జెట్లో మాత్రం చిన్న పరిశ్రమలకి అలాగే దేశీయంగా తయారయ్యే వస్తువులకి ఎగుమతుల పెంపు కోసం ఖచ్చితంగా బాగా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీని లక్ష్యం ఒకటే, భారత్ని ఎలాగైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలి అనేది లక్ష్యం అనమాట. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారం అంటే బిజినెస్ మార్కెట్ ప్రభావం కనుక చూసుకుంటే స్టాక్ మార్కెట్ అనమాట. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది ఫ్రెండ్స్ నాకు కూడా. ఈ ఫ్యూచర్స్ కి ఫీజెస్ అని పెంచడం నిన్న స్టాక్ మార్కెట్లో బాగా ఫాల్ అయినాయి. అదొక్కటే ఎందుకు చేశారనేది నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ ఫారిన్ ఇన్వెస్టర్లు మన దేశం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు మన రూపీ వీక్నెస్ కారణంగా. ఇప్పుడు మళ్ళీ ట్రేడింగ్ మీద ఛార్జెస్ పెంచడం అనేది అదొక నెగిటివ్ సైన్ చూపిస్తుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఫ్యూచర్ ఆప్షన్లు అనేది చేయకూడదు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఎందుకంటే సెబీ చెబుతున్న ప్రకారం 100కి 94 మంది 95 మంది ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ F&O వల్ల నష్టపోతున్నారు. కాబట్టి మధ్యతరగతి పీపుల్స్ ని ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి దూరంగా పెట్టాలంటే ఏం చేయాలని చెప్పి కట్టడి చేస్తుంది అనేది నా అభిప్రాయం. బట్ కానీ ప్రజలు ఎలాగైనా ఫ్యూచర్ ఆప్షన్స్ లో పెడతారు, అది అందరికీ తెలుసు. ఇది ఒక్కటే నన్ను మాత్రం డిసప్పాయింట్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసింది. ఇది ఈ ట్యాక్స్ పెంచడం అనేది నాకు కూడా అంతగా నచ్చలేదు. అందుకే స్టాక్ మార్కెట్ లో మాత్రం మంచిగా ఫాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు తెలుసు బాగా ఫాల్ వచ్చింది నిన్న. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఈ పన్ను రాయితీలు, ఈ రంగాల వారీగా ప్రోత్సాహాలు కూడా ఇంపార్టెంట్ అన్నమాట స్టాక్ మార్కెట్లో. అది కూడా జరిగింది. అంటే కార్పొరేట్ ఏమి ఆశిస్తుంది అంటే పాలసీ మీద ఒక క్లారిటీ కావాలి వాళ్ళకి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా సింపుల్గా వెళ్ళిపోవాలి బిజినెస్ అనమాట. ఎక్కడ అంత పెద్ద జీవోల్స్ ఉండకూడదు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఉండాలి. అలాగే పెట్టుబడి పెట్టే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అది ఒక రకంగా అయితే కనిపించింది. ఈ దేశీయంగాను ఫారిన్ నుంచి వచ్చే ఇన్వెస్టర్లు కూడా కొంచెం పెంచడం జరిగింది వాళ్ళకి. అంతా బాగానే చేశారు. బట్ కానీ ఒక ఫ్యూచర్ ఆప్షన్స్ లో ఆ ఫీజులు పెంచడం ఒకటే నెగిటివ్ ఉంది స్టాక్ మార్కెట్ లో. మిగతా అంతా స్టాక్ మార్కెట్ కూడా ఎక్కడ ఏమీ మార్పులు ఏం చేయలేదు. ఫారిన్ దేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్లకి పెట్టడానికి కూడా అమౌంట్ కూడా పెంచడం కూడా జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ అది కూడా మంచిదే. అదొకటి నెగిటివ్ లో ఉంది. నిన్న ఓవరాల్ గా ఏదైనా నెగిటివ్ ఉందంటే అదొక్కటే నెగిటివ్ ఉంది బడ్జెట్ పరంగా. మొత్తం అంతా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఇక టెక్నాలజీ డిజిటల్ వైపు కనుక మన ఇండియానే మార్చాలని అనుకున్నారు కదా. ఈ క్లౌడ్ కంప్యూటర్ సిస్టమ్స్ అంటే ఏఐ డేటా సెంటర్లు ఇలా పెట్టే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇచ్చినారు ఫ్రెండ్స్. చాలా బెనిఫిట్స్ ఇచ్చినారు. చూడండి, క్లౌడ్ ఇన్ఫ్రా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లకి, ఈ సెమీ కండక్టర్స్ కి చాలా మంచి బూస్ట్ ఇచ్చేసినారు ఫ్రెండ్స్. చాలా చాలా వెరీ గుడ్. అది నాకు బాగా నచ్చింది. అది తయారీకి మన ఇండియాలో తయారవ్వాలి. ఇండియా గ్లోబల్ హబ్ గా ఎదగాలి, గ్లోబల్ టెక్ హబ్ గా ఎదగాలి, మ్యానుఫ్యాక్చరింగ్ గా ఎదగాలి, ఉద్యోగాలు రావాలి, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులు రావాలి. అందుకే యూత్ కూడా మన ట్రేడ్లు కుదిరింది ఫ్రెండ్స్. ఈ స్టార్టప్ రంగాలు కూడా మంచిగా రావాలి. వీటికి కూడా మంచిగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ ఫండింగ్, ఇన్నోవేషన్
ఈ ఉద్యోగాలు సృష్టించడం మీద కూడా మంచిగా అయితే జరిగింది. బడ్జెట్ లో మంచి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మనం డిఫెన్స్, ఈ మౌలిక సదుపాయాలు డిఫెన్స్ సంబంధించి కనుక చూసుకుంటే మనకు తెలుసు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఎంత ఇంపార్టెంట్ మన దేశానికి. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ కూడా చాలా పెంచడం జరిగింది డిఫెన్స్ కి ఈసారి. ఈ సరిహద్దు భద్రతకి, కొత్త కొత్త ఆయుధాలు కొనుక్కోవడానికి, తయారు చేయడానికి, దేశీయంగా డిఫెన్స్ కి దేశంలోనూ తయారవ్వాలని, జాతీయ భద్రతకి, మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ పరిశ్రమకి చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఈ డిఫెన్స్ సెక్టర్ ఈసారి మాత్రం చాలా మంచిగా ఇచ్చారు. డిఫెన్స్ బడ్జెట్ కూడా చాలా పెరిగింది ఫ్రెండ్స్. ఇక మౌలిక సదుపాయాలు కనుక చూసుకుంటే ఈ డిఫెన్స్ లో రహదారులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రోడ్లు మనకి హైవేస్ ఎంత ఇంపార్టెంట్, వాటికి కూడా ఈ మౌలిక సదుపాయాలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రైల్వేలు, ఈ పోర్ట్లు, ఈ పట్టణాలు కూడా డెవలప్మెంట్ కోసం చాలా మనీ అయితే ఇస్తున్నారు. చాలా చాలా ఇస్తున్నారు. ఇవి కనుక డెవలప్మెంట్ చేసినారంటే, అలాగే ఉద్యోగాలు వేగవంతమైన వృద్ధి, అంటే స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. అలా మెరుగైన కనెక్టివిటీ చాలా ఈజీగా, అంటే ఒక రోడ్డు బాగుందంటే ఎక్కడైనా బిజినెస్ రావాలి అంటే రోడ్డు చాలా కీలకం ఫ్రెండ్స్. రోడ్డు చాలా బాగుందంటే అతనికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా వస్తాడు. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఒక దేశం డెవలప్ కావాలంటే రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, సైడ్ కాలువలు కావచ్చు, పర్యావరణం, చెట్లు కావచ్చు, పవర్ ఎంత సఫిషియెంట్ ఉంటే అంత డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ దేశం అనేది. ఉద్యోగాలు కూడా అదే విధంగా వస్తాయి. ఇక సామాజిక రంగం, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కనుక చూసుకుంటే, ఇది చదువుకునే వాళ్ళకి ప్రతి జిల్లాకి ఒక లేడీస్ కి ఒక కాలేజ్ పెట్టడం ఇలా జరుగుతోంది, ప్రకటించడం జరిగింది. అలాగే ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఏమీ లేదు. ఇక రైతులకి మనకు తెలిసినదే, సబ్సిడీస్ కానీ, వాళ్ళకి సంవత్సరానికి ఇంత రైతులకి సహాయకారాలు అందించడం కానీ సేమ్ యాజువల్ కొనసాగుతుంది. వ్యవసాయం, గ్రామీణ ఉపాధి, రైతు ఆదాయం స్థిరత్వంగా ఉండాలి. ఇదే మన దేశంలో 70-80% మంది వ్యవసాయం మీద నడిచే దేశం మందే. కాబట్టి వ్యవసాయాన్ని కూడా పెద్దపీట అయితే వేసినారు ఫ్రెండ్స్. కాబట్టి చాలా మంచిది అది కూడా వేసినారు. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మెయిన్ మాత్రం ఈ 2026 బడ్జెట్ లో హైలైట్ మాత్రం ఒక 7 కారిడార్లు ట్రైన్, బుల్లెట్ ట్రైన్స్ కి అది చాలా బాగా నచ్చింది నాకు రైల్వేలో. ఈ బడ్జెట్ లో మాత్రం చాలా చాలా సూపర్ గా అనిపించింది మాత్రం నాకు ఈసారి 7 కొత్త బుల్లెట్ ట్రైన్లకి అనుమతించడం చాలా చాలా వెరీ వెరీ కీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలుసు ముంబై, ఈ గుజరాత్ మీద ఒకటి జరుగుతోంది కదా ఆల్రెడీ. ఈ బుల్లెట్ ట్రైన్ 350 కిలోమీటర్స్ తో జరిగేది, అది మంచిగా చేసినారు ఫ్రెండ్స్. 7 అంటే హైదరాబాద్ నుంచి మన అమరావతికి మొత్తం చాలా మంచి కనెక్టివిటీ. బెంగళూరు, ముంబై, కోల్కతా నుంచి కూడా ఇట్లా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లు ప్రకటించడం ద్వారా చాలా మంచిది. ఇందులో ఒక 3 ఏపీ నుంచే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీరు అర్థం చేసుకోండి. చాలా చాలా కీ ఇంపార్టెంట్ అది. ఒక 7లో 3 మన రాష్ట్రం నుంచే వెళ్తున్నాయి. చాలా గ్రేట్. అవి కానీ కంప్లీట్ అయినాయంటే కనెక్టివిటీ చాలా పెరిగిపోతుంది. ఒక 7 అవర్స్ పట్టే జర్నీ మాక్సిమం 2.5 to 3 అవర్స్ లోపల అయిపోతుంది ఫ్రెండ్స్. 3 అవర్స్ కూడా పట్టదు, మాక్సిమం 2.5 అవర్స్ లో అయిపోతుంది. అంటే మన టైం సేవ్ ఎంతగా ఆదా అవుతుందో చూడండి. చాలా చాలా ఉంది. ఓవరాల్ గా ఈ బడ్జెట్ కనుక చూసుకుంటే మొత్తం ఒక దేశానికి సంబంధించిన డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామికవేత్తలకి కావచ్చు, ఈ ట్యాక్స్ కావచ్చు, కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్టాక్ మార్కెట్ లో ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి డబ్బులు పెంచినారు. సెమీ కండక్టర్స్ 2.0 తేవడం జరిగింది. అలాగే ఒక 7 కొత్త బుల్లెట్ ట్రైన్స్ ని ప్రవేశపెట్టడం జరుగుతోంది.
ప్రతి ఒక్కటి ఎక్కడా కానీ ఏ మాత్రం డిసప్పాయింట్మెంట్ అయితే ఏమి లేదు ఫ్రెండ్స్. ఒక్క స్టాక్ మార్కెట్లో F&O ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్యాక్స్ పెంచడం జరిగింది. అంటే చార్జెస్ అక్కడ అలా పెరగడం ఒక్కటే ఈ బడ్జెట్ లో ఏదైనా ఉంటే నెగిటివ్. అంటే పర్యాటకానికి కూడా చాలా మంచిగా ప్రోత్సాహం ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఇచ్చినారు, అదొక్కటే మైనస్ ఉంది. ఓవరాల్ గా బడ్జెట్ అంతా చాలా బాగుంది. మన దేశానికి డెవలప్మెంట్ కావడానికి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశమే ఫస్ట్ లో ఉంది గ్రోత్ లో కూడా, కాబట్టి చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 2026 సంబంధించిన బడ్జెట్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.